నోటితో చెప్పడం గాదు, చేతలతో చూపించాలి. అదే మోడీ సర్కార్ చేస్తున్నటువంటిది. అది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల ప్రాంతానికి కూడా ఉపయోగపడింది. దీదీ కా దుకాన్. దీదీ అంటే సోదరి, మహిళ అని దీదీ అంటాం మనం. దీదీ అంటే సోదరి అనమాట. బ మమతా దీదీ అంటుంటారు గదా! అంటే ఆడపిల్లల చేతన వ్యాపారాలు పెట్టించేటటందుకు కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడికొండను కూడా తీసుకుంది. ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. యూనిసెఫ్‌తో పాటుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఇది అమలు చేస్తుంది. 18-29 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి డిగ్రీ ఆర్ ఇంజినీరింగ్, ఆ పైన ఉన్నత విద్య చదివినటువంటి అమ్మాయిలు, మహిళల్ని ఈ పథకానికి ఎంపిక చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 2500 మంది మహిళల్ని లక్షాధికారులు అంటే లఖ్పతి దీదీలుగా తయారు చేయాలన్నది లక్ష్యం. ఇది విజయవంతమైతే జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద ఎన్ఆర్ఎల్ఎం కిందన ఈ పథకాన్ని మరింత విస్తరించడానికి ప్రిపేర్ అవుతున్నారు. అందులో భాగంగా ఉచితంగా 4 ల్యాప్టాప్లు ఇవ్వడం, అంటే కంప్యూటర్ దీదీ పథకం కిందన ప్రతి పంచాయతీలో డ్వాక్రా మహిళలతో కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఎంపిక చేసిన డ్వాక్రా సభ్యులకు ఉచితంగా 4 ల్యాప్టాప్లు ఇస్తారు. ఫర్నిచర్ కొనుగోలుకు సెర్ప్ ద్వారా రుణం ఇప్పిస్తారు. సర్వీస్ సెంటర్ వాళ్ళకి స్థిరమైన ఉపాధిగా మారేందుకు 2 ఏళ్ల పాటు నెలకు 6000 చొప్పున అందేలా వాళ్ళకి పలు కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సేవలు అనుమతిస్తారు. డ్వాక్రా మహిళలకు అవసరమైన డిజిటల్ శిక్షణ ఇచ్చేందుకు అవకాశం కల్పించి ప్రోత్సాహం కూడా ఇస్తారు. తాడికొండ మండలంలో మొత్తం 15 పంచాయతీల పరిధిలో 15 మంది లబ్ధిదారులు ఎంపిక చేశారు. వారం క్రితం 6 పంచాయతీల పరిధిలో ఈ సిఎస్పీలను అందుబాటులోకి కూడా తెచ్చారు. అదే సమయంలో డ్వాక్రా మహిళలతో పంచాయతీల వారీగా దీదీ దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తారు. పంచాయతీ జనాభా, అక్కడ ప్రజల కొనుగోలు శక్తి, సగటున కుటుంబ వ్యయం, మార్కెట్ వాటా వంటివి అంచనా వేసి అక్కడ ఎన్ని దుకాణాలు ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తారు. విక్రయానికి అవసరమైన సరుకులు కొనుక్కోవడానికి 50,000 నుంచి 2 లక్షల దాకా బ్యాంకు రుణం ఇప్పిస్తారు. విక్రయ విధానం, నాణ్యమైన సరుకుల ఎంపిక, బ్రాండింగ్ను గుర్తించడం, ఆన్లైన్ ద్వారా తక్కువ ధరకు సరుకులు కొనుగోలు తదితర అంశాల మీద కూడా శిక్షణ ఇస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉండేందుకు మార్కెటింగ్ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొస్తారు. తాడికొండ మండలంలోని 15 పంచాయతీల్లో 50 మంది లబ్ధిదారులు ఎంపిక చేశారు. వాళ్ళతో 50 దుకాణాలను తెరిపించారు.